హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీస్ డైలీ వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి కర్రీ ప్రిపేర్ చేశానండి. మసాలా కర్రీ, గుత్తి వంకాయ మసాలా కర్రీ. సో ఇది బగారా బైగన్ అని కూడా అంటారు. సో ఇది నా స్టైల్లో నేను ప్రిపేర్ చేశాను. నేను ఎలా ప్రిపేర్ చేశాను అని విత్ ఎక్స్ట్రాగా ఆనియన్స్, టొమాటో పేస్ట్ వేసి చేశాను నా స్టైల్లో. మీకు ఎవరికైనా నచ్చితే ట్రై చేసి నాకు కమెంట్స్లో పెట్టండి. మీకు నచ్చితే బాగుంది అన్నట్టుగా, లేకపోతే మీకు ఎలా ఫీల్ అయిందో, ఎలా టేస్ట్ వచ్చిందో నాకు కమెంట్స్లో పెట్టండి. సో ఇవాళ వచ్చేసి బగారా చేసి బగారా బైగన్ అదే గుత్తి వంకాయ కూర చేశాను. సో ఈ రెసిపీ నాకు చాలా ఇష్టము. ఇవి బిర్యానీస్, రైస్, రోటీ, నాన్, ఇంకా ఏమన్నా పలావ్స్లోకి చాలా బాగుంటుంది. సో ఇక లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్దాం. సో ముందుగా అయితే నేను ఒక ప్యాన్లోకి డ్రై రోస్ట్ చేయడానికి 2 స్పూన్స్ నువ్వులు, 2 స్పూన్స్ పల్లీలు, ఒక 2 స్పూన్స్ అంత ఎండు కొబ్బరి, ఇంకా ఇలాచీ, లవంగ, పట్టా వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. మామూలుగా మరి ఎక్కువ మంట మీద పెట్టకూడదు, మీడియంలో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇదంతా డ్రై రోస్ట్ అయ్యాక మనం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. దీనివల్లనే మనకి గ్రేవీ అనేది థిక్గా వస్తుంది. మసాలా అనేది మనం తినేటప్పుడు బాగుంటుంది. సో ఇలా డ్రై రోస్ట్ చేసుకున్నాక వేరే గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా వేరే గిన్నెలో తీసుకుని నెక్స్ట్ ఇంకొక అదే కడాయిలో నేను మళ్ళీ లవంగ, పట్ట, దాల్చిని వేసి ఆయిల్ వేసి టొమాటో ఒకటి, ఆనియన్ ఒకటి, కొంచెం ఆనియన్స్ కట్ చేసి అవి కట్ చేసి లవంగ, పట్ట, దాల్చిని ఆయిల్ దాంట్లో వేసి ఒకసారి కలుపుకొని బాగా బాగా మగ్గాక కొంచెం పసుపు వేసి అది కూడా పక్కకు పెట్టుకొని చల్లార్చుకోవాలి. సో ఇక్కడ ఇవి నేను వేసుకొని ఒకసారి కలుపుతున్నాను. ఆయిల్ అంతా వాటికి పట్టేలాగా. మరి ఎక్కువ ఆయిల్ కూడా వేయద్దు, నార్మల్గా వేసేస్తే సరిపోయింది. సో నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి గుత్తి వంకాయలు ఉంటాయి కదా, ఈ కలర్వి, ఈ సైజులోవి తీసుకొని వాటికి 4 లాగా చీరి, మరి కింది దాకా కట్ చేయొద్దు, జస్ట్ అట్లా 2 సైడ్స్ అలా కట్ చేస్తే అట్లా 4 లాగా వచ్చేస్తుంది. సో అవన్నీ అలా కట్ చేసుకొని పక్కకు పెట్టేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. సో ఇక్కడ నేనైతే అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు మళ్ళీ ఆనియన్, టమాటో వేగాయో లేదో ఒకసారి చూసుకుందాం. సో అలా ఓపెన్ చేసి కొంచెం మగ్గాయి, ఒకసారి మళ్ళీ తిప్పేసుకొని అందులో కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకోవటం ఎందుకంటే కొంచెం కలర్గా కనిపిస్తుంది. మరి వైట్గా కాకుండా కొంచెం బ్రైట్గా కూడా కలర్గా కూడా కనిపిస్తుంది, న్యాచురల్ కలర్గా. సో అలా పసుపు వేసుకున్నాను. అలా పసుపు వేసుకొని ఒకసారి అలా తిప్పేసి జస్ట్ ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ తీసి ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని వేడి చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. సో ఇక్కడ అంతా నేను మిక్సీ పట్టేసుకోవడానికి వేసుకున్నాను. సో ఇక ఇలా ఉంది. చల్లగా అయ్యాక నెక్స్ట్ ఇంకొక కడాయిలో ఆయిల్, మరీ డీప్ ఫ్రై కాకుండా కొంచెం ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న వంకాయలు ఉంటాయి కదా, అవన్నీ వేసి మగ్గనిచ్చుకోవాలి. మొత్తం పూర్తిగా మగ్గాలి. ఆ మగ్గినవన్నీ మనం ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇక్కడ నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక ఆయిల్ అలానే ఉంటుంది కదా, సో ఇంకా అందులోనే లైట్గా జీలకర్ర వేసుకొని కొంచెం ఆనియన్, కొంచెం కరివేపాకు అలా వేసుకొని ఒకసారి వేయించుకోవాలి, కలుపుకోవాలి. ఇవి కూడా కొంచెం సేపు మగ్గాలి.
మగ్గితే టేస్ట్ అనేది మంచిగా వచ్చేస్తుంది. సో నేను ఇక్కడ అల్లం పేస్ట్ వేయటం మర్చిపోయాను, లాస్ట్ కొంచెం మధ్యలో వేస్తాను. సో ఈ టైంలోనే కొంచెం మగ్గాక అల్లం పేస్ట్ వేసుకోవాలి. సో తర్వాత ఇక్కడ మిక్సీ పట్టినది టొమాటో అండ్ ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది ఇందులో వేసుకుంటున్నాను. అందులో వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అడుగు పట్టిద్ది మనం మసాలా వేయంగానే. సో అడుగు పట్టకుండా మనం ఊరికే కలుపుతూ ఉండాలి, కదిలిస్తూ ఉంటే. సో అప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. సో ఇంకా అదే మిక్సీ జార్లో మళ్ళీ మసాలా కోసం మనం ప్రిపేర్ చేసాం కదా, డ్రై రోస్ట్ చేసుకున్నాం కదా, అవి కూడా వేసి చల్లారాక మిక్సీ పట్టుకొని అవి కూడా ఇందులో వేసుకోవాలి. అందులోనే కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల గ్రేవీ అనేది మంచిగా వస్తుంది, థిక్గా వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇదంతా వేస్ట్ చేయకుండా అందులో కొంచెం వాటర్ పోసి అది కూడా ఇందులోనే వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇది బాగా అడుగంటేస్తుంది, అడుగంటకుండా మనం కలుపుతూ ఉండాలి. కొంచెం మగ్గాక అందులోనే పసుపు వేసుకొని కారం, గరం మసాలా, ఉప్పు, ఇంకా జీరా పొడి ఉంటే జీరా పొడి, కొరియాండర్ పౌడర్ ఉంటే ఇవన్నీ అక్కర్లేదు, జస్ట్ వీటి వరకు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా కలుపుతూ ఉండాలి. సో మనం ముందుగా నానబెట్టుకుని కొంచెమే నానబెట్టుకోవాలి చింతపండు. అది కూడా ఆ చింతపండు పులుసు కూడా కొంచెం పోసుకొని ఒకసారి మళ్ళీ కలపాలి. ఇలా ఒకసారి మళ్ళీ కలుపుకున్నాక ఇంకా అందులో కొంచెం వాటర్ మనకి సరిపోని గ్రేవీ ఎంత కావాలో అవి వంకాయలు కొంచెం బాగా మగ్గేంత వరకు ఈ గ్రేవీలో వాటర్ పోసుకోవాలి. ఇదంతా ఫస్ట్ కలిపిందంతా ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు అలా మగ్గనిచ్చుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకొని. సో ఇలా ఆయిల్ పైకి వచ్చాక కొద్దిసేపటికి మనం అప్పుడు ఆల్రెడీ వేయించుకున్న వంకాయలు ఉంటాయి కదా, ఆ వంకాయలు తీసి ఒకసారి కలుపుకొని మంచిగా ఒకసారి కలుపుకున్నాక వేయించుకున్న వంకాయలు కూడా అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపి వాటర్ ఎంత కావాలి గ్రేవీకి ఎంత తగ్గట్టుగా చూసుకొని సాల్ట్ ఇవన్నీ చెక్ చేసుకొని మూత పెట్టుకోవాలి. మళ్ళీ మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి, సిమ్లో ఉంచుకొని మళ్ళీ ఒకసారి కుక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత కావాలో అంత వాటర్ పోసుకున్నాను. నేను కూడా గ్రేవీకి తగ్గట్టుగా వాటర్ పోసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని సిమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా సిమ్లో కుక్ అయ్యాక కొద్దిసేపటికి మనకి ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది. మరి వాటరీ లేకుండా గ్రేవీ కన్సిస్టెన్సీ మంచిగా కొంచెం థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉండాలి. సో ఇవైతే మంచిగా ఉడికాయి, మంచిగా పట్టేసింది మసాలా గ్రేవీ అంతా వంకాయలకి. సో మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తర్వాత ఇంకా తీసాను, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా మనం ఇప్పుడు కొత్తిమీరతో వేసుకొని గార్నిష్ చేసుకోవాలి. సో ఇది అయిపోయింది. ఇది మళ్ళీ ఒకసారి అడగంటుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని కొత్తిమీర వేసుకుంటున్నాను. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయటం వల్ల నా ఛానల్ అనేది ఇంకొంచెం
నా వీడియోస్ వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, ప్లీజ్ లైక్ అండ్ షేర్, ప్లీజ్ సపోర్ట్.